అండి. ప్రోమో అయితే చాలా అంటే చాలా బాగుంది. యావరు బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారనమాట. సో, చాలా ఫన్నీగా ఉంటది. అండ్ చాలా బాగా మాట్లాడతాడు. అసలు అందరితోని బాగా కలిసిపోతాడు. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతాడనమాట. ఫస్ట్‌లో బిగ్ బాస్‌లో వచ్చినప్పుడైతే ఆయనకి తెలుగు రాకపోయేది. కానీ చాలా బాగా తెలుగులోనే మాట్లాడతాడు వచ్చినప్పటి నుంచి. చాలా బాగా అనిపిస్తది. అందరికీ గేమ్ గురించి చెప్తాడనమాట. ఎలా ఆడుతుర్రు ఏంటనేది చెప్తాడు. అందరు ఎంత ఫన్‌గా ఉంటుర్రు అనేది చెప్తాడు. చాలా బాగా సెటైర్స్ ఏస్తాడు అందరి మీద. ఇమాన్యుల్‌ని బాగా రోస్ట్ చేస్తాడనమాట. తనుజకైతే ఫ్లర్టింగ్ చేస్తాడనమాట. మామూలు ఫ్లర్ట్ చేయడనమాట. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ అని అడుగుతాడు రాగానే. చాలా ఫన్నీ అనిపిస్తది అసలు. నేనైతే షాక్ అయినా. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ అని అడిగినప్పుడు లేదు లేదని చెప్తానమాట. ఇంగా ఫ్లర్టింగ్ అయితే స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక సాంగ్ వస్తది. ఆ సాంగ్‌కి వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారనమాట. నేనైతే అస్సలు తనని లిఫ్ట్ చేసి ఇట్లా రౌండ్ తిప్పుతాడనమాట. తిప్పిన తర్వాత ఇమాన్యుల్‌ని తన్నుతాడనమాట. అది షాకింగ్ అనిపించింది. అంటే కొంచెం ఫన్నీ వేలో చేస్తాడు. తనుజని ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా అంటాడు, తోసినట్టు చేస్తాడు ఇమాన్యుల్ మీద. చాలా బాగా అనిపిస్తది. కానీ చాలా హుషారుగా వచ్చిండు. నేనైతే యావర్ నుంచి ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే అనమాట. ఇంత హుషారుగా వస్తాడని. చాలా బాగుంటది. ఇంకా గేమ్ విషయానికొస్తే గేమ్‌లో మాత్రం యావర్ ఓడిపోతాడు. గేమ్ వచ్చేసి ఫైర్ సెట్టింగ్ అనమాట. ఫైర్ సెట్టింగ్ గేమ్‌లో ఫస్టు ఫైర్‌ది పజిల్ ఇస్తారనమాట బ్యాగ్‌లో పెట్టి. అది దాటుకుంటూ వెళ్ళాలనమాట. అక్కడ మధ్యలో ఉన్న వాటిని దాటుకుంటూ వచ్చి ఆ పజిల్‌ని ఆ బ్యాగ్‌లో నుంచి తీసేసి పజిల్ సెట్ చేయాలనమాట ఒక్కొక్కటిగా. సో, చాలా బాగా ఇమాన్యుల్ అయితే ఇట్లా వస్తుంటాడు. చాలా బాగా స్పీడ్‌గా వస్తుంటాడనమాట. సడెన్‌గా కింద పడిపోతాడు. అయినా సరే మళ్ళీ లేచి వెళ్ళి ఆ బ్యాగులలో కరెక్ట్ పజిల్ ఏడుందో వెతికి తీసుకొచ్చి మళ్ళా వీటిని కరెక్ట్‌గా చూసుకొని అక్కడ పెట్టాలనమాట. సో, అందులో ఇమాన్యుల్ అయితే చాలా బాగా క్లెవర్‌గా పెడుతుంటాడు. ఒక్కొక్కటి జాయిన్ చేస్తుంటాడు. అందులో చాలా ఉంటాయి కదా! సో, కరెక్టు పెడతా ఉంటాడనమాట. యావరికి సెట్ అవుతలేదనమాట. అది పెట్టడం వస్తలేదు. బానే వెళ్ళి తెచ్చిండు. కానీ పెట్టడం వస్తలేదు దాన్ని. ఎలా పెట్టాలో ఏంటో అస్సలు అర్థమైతలేదు. కొంచెం కన్‌ఫ్యూజ్ అయితున్నా అనమాట. సో, ఇమాన్యుల్ అయితే చాలా బాగా పెట్టేసి ఫస్ట్ పెట్టింది ఇమాన్యులే పెట్టేస్తాడు. యావరికి ఇంకా సగం వరకు కూడా పెట్టాడనమాట. యావరికి ఆ గేమ్ అనేది అది పజిల్ అనేది పెట్టడం రాలేదనమాట. దాన్ని ఎట్లా సెట్ చేయాలి ఏంటి అనేది కొంచెం ఆ గేమ్‌లో అర్థం కాలేదు. సో, తనకు సెట్ చేయడం రాదు. ఇమాన్యుల్ అయితే చాలా బాగా సెట్ చేశాడు. చాలా బాగా అనిపిస్తది. ఇమాన్యుల్ ప్రతి గేమ్‌లో గానీ అస్సలు ఇచ్చి పడేస్తాడు. ఎవ్వరు బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎక్స్ హౌస్ మేట్స్‌ని చాలా బాగా ఓడిస్తుర్రు. చాలా బాగా మొన్న తనుజ కూడా బాగా ఆడింది అసలు ప్రేరణతోని. చాలా అంటే చాలా బాగా ఆడింది. సో, ప్రతి ఒక్కరు సంజన, రీతు వీళ్ళు బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఓడిస్తుర్రు. చాలా బాగా ఆడుతుర్రు. గేమ్ అయితే వాళ్ళతోనే గేమ్ ఆడుతారంటే మామూలుగా ఆడతలేరు అసలు. ఇంకోటి ఎవరు డెమోన్ పవన్ ఆడిండు చూడు మానస్తోని మామూలుగా ఆడలే అండి. ఇచ్చి పడేసిండు గేమ్ అయితే. నిజంగా డెమోన్ పవను, ఇమాన్యుల్ ఇంకా చాలా బాగా అంటే చాలా బాగా ఆడతారు. ఫిజికల్ టాస్క్ కానీ ఏ గేమ్ వచ్చినా చాలా బాగా ఆడతారు అసలు. చాలా బాగా అనిపించింది. సంచాలక్‌గా మాత్రం వీళ్ళిద్దరికి సంచాలక్‌గా తనుజ ఉంటదనమాట. సో, క్లియర్‌గా ఆడ ఏం అర్థమైతదంటే యావరికి పెట్టడం రాలేదు. ఇమాన్యుల్‌కైతే పర్ఫెక్ట్‌గా పెట్టేసానమాట. తర్వాత తనుజ సంచాలక్‌గా విన్నర్ ఎవరని డిసైడ్ చేస్తదనమాట. ఇమాన్యుల్ కరెక్ట్‌గా పెట్టిండు కాబట్టి ఇమాన్యులే. అసలు యావర్ అసలు పెట్టడనమాట. సో, ఇట్లా పెడతాడనమాట. యావర్ కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటాడు గేమ్‌ని. పెద్ద ఏమంటారు ఇది చెయ్యాలి, నేను ఓడించాలి అనే విధంగా ఏం తీసుకోడు. చాలా బాగా స్పోర్టివ్‌గా తీసుకొని గెలవాలన్న విధంగానే వచ్చిన ప్రతి ఒక్కరు ఏందంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వస్తుర్రనమాట. మరి గెలవాలి, వాళ్ళని ఓడించాలి అని పెద్ద కక్షలు పెట్టుకొని ఆడట్లేదు. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే నాకు కనిపిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరు వీళ్ళని ఆటపాటలతో నవ్విస్తుండు, ఫన్ జనరేట్ చేస్తుండు, ఎంటర్టైన్మెంట్ ఇస్తుర్రు. ఇంకోటి గేమ్ వైజ్‌కి వస్తే కొంచెం వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళకి ఎక్కడి దాకా వీలైతుందో అక్కడి దాకా ఆడుతుర్రు. ఎవరు విన్ అయ్యేది ఉంటే వాళ్ళు విన్ అవుతారనమాట. కానీ ఎక్కువ శాతం నాకేమనిపించిందంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ గేమ్‌లలో ఇదొక ట్విస్ట్ అంతే. ఎవరు విన్ అవుతారు ఏందనేది ఒకటి అంతే గాని వీళ్ళతోని ఒక మంచి వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నట్టు అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు వీళ్ళని ఎంకరేజ్ చేసి వెళ్తున్నారనమాట. బాగా సపోర్ట్ చేస్తుర్రు. ఇంకా వాళ్ళ మాటలతోని, వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్‌తోని చాలా బాగా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తుర్రు. సో, ఇట్లా వీళ్ళకి గేమ్స్ పెట్టడం వల్ల వీళ్ళకి కూడా ఎవరు ఎంత ఆడగలుగుతారు అనేది కూడా తెలుస్తుందనమాట.
సో నాకు చాలా బాగా అనిపించింది. సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. యావరు వచ్చిన తర్వాత ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. యావరు వచ్చాక ఏమనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.